హలో ఆల్, వెల్కమ్ టు నగరాజా వ్లాగ్స్. టుడే నేను మీకు ఇంకొక చికెన్ రెసిపీ ఈజీ అండ్ ఈజీతో వచ్చేసాను. సో ఫస్ట్ ఉల్లిపాయలు, కొంచెం బాదం పప్పు, అల్లం వెల్లుల్లి, కొంచెం పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఉల్లిపాయ మగ్గిపోతే చాలు. అలా కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి. తర్వాత చికెన్లో మ్యారినేట్ చేసుకోవడానికి సాల్ట్, సరిపడనంత కారం అండ్ పసుపు, కొంచెం పాల మీద మీగడున్నా వేసుకోవచ్చు, పెరుగు మీద మీగడున్నా వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇందాక వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. బాగా ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని కుక్కర్ పెట్టేసుకున్నాం. కుక్కర్లో ఆయిల్ వేసేసి పలావ్ దినుసులు ఉంటే వేసేసుకొని తర్వాత ఈ పేస్ట్ ఉంది కదా, ఇందాక మిక్సీ చేసిన పేస్ట్ దాంట్లోకి వేసేసుకొని బాగా వేపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేపేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసుకొని, అంటే నాట్ కుక్కర్ మూత, జస్ట్ ఏదైనా మూత పెట్టేసి క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలి. పైన కొంచెం కరివేపాకు వేసేసి ఉడికించుకున్నాం. పక్కనే రైస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడికిన వెంటనే మనం కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఒక 15 మినిట్స్ ఉడికాకే మనం కుక్కర్ విజిల్ పెట్టాలి. 3 విజిల్స్ పెట్టుకున్నాం. పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ పక్కన అన్నం అయిపోతుంది. సో క్లోజ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ అయిపోయింది పని. పైన గరం మసాలా వేసేసుకోవడమే. చాలా బాగుంది. ట్రై ఇట్ ఫ్రెండ్స్.